ఛానల్లో మీకు ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు లీనియర్ రిగ్రెషన్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లీజ్ ఆ వీడియోస్ చూసాక ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వన్స్ ఈ లీనియర్ రిగ్రెషన్ కంప్లీట్ చేసేసాక మనం కొన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ చూసాము. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్లో మెయిన్లీ మనం 3 టెక్నిక్స్ మీద ఫోకస్ చేసాం. ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్, అండ్ మిస్సింగ్ వాల్యూస్ అయిపోయాక నేను డేటా ఎన్కోడింగ్ టెక్నిక్స్ గురించి చెప్పాను. వన్స్ డేటా ఎన్కోడింగ్ అయిపోయాక నేను డేటా స్కేలింగ్ గురించి కూడా చెప్పాను అనమాట. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు కనుక గుర్తుంటే కనుక సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయ్యి, ఫస్ట్ వచ్చేసి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అండ్ రెండోది వచ్చేసి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, రిగ్రెషన్ ప్రాబ్లమ్స్కి మనం ఆల్రెడీ ఒక అల్గోరిథం డిస్కస్ చేసాము, అదే లీనియర్ రిగ్రెషన్. అండ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో మెయిన్లీ వీటిని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అండ్ రెండోది మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ప్రస్తుతానికి మనం బైనరీ క్లాసిఫికేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాము. బైనరీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర 2 క్లాసెస్ ఉంటే దాన్ని సింపుల్గా మనం బైనరీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. వేరే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే 3 or more క్లాసెస్ ఉంటే దాన్ని మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం అన్నమాట. ఇది మనకి జస్ట్ నేమ్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. బైనరీ క్లాస్ క్లాసిఫికేషన్కి మనం సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాము. అప్పుడు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో బేసికలీ స్పామ్ ఆర్ నాట్ స్పామ్, ఒక ఈమెయిల్ని స్పామ్ ఆర్ నాట్ స్పామ్ అనేది మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా చెప్పాలనుకుంటే ఇది ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అనేది కనిపెట్టాలనుకున్నాం అనుకోండి, అది కూడా ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమే. అండ్ సిమిలర్లీ ఒక స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మేబీ కొన్ని ఫీచర్స్ ద్వారా తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అది కూడా ఒక బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. లైక్ దాట్ మనకి చాలా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, దాని నుంచి మనం ఎలా చేయాలో అర్థం చేసుకుందాం. ఈ పాస్ అండ్ ఫెయిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ జనరల్ మనం ఏది ప్రెడిక్ట్ చేయాలన్నా సరే ఒక ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ కేస్ మనం యావరేజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ స్టడీడ్ ఇన్ ఏ వీక్, దీన్ని మనం ఒక ఫీచర్గా తీసుకున్నాము. ఈ ఫీచర్ బేస్ చేసుకొని మనం వెదర్ ద స్టూడెంట్ విల్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది చెప్దాం అన్నమాట. ఇన్ జనరల్ ఇలా ఫెయిల్ అండ్ పాస్ అనేవి మనం డైరెక్ట్గా మోడల్ అర్థం చేసుకోలేదు, అందుకే దాన్ని ఎన్కోడింగ్ అయితే చేయాలి. సో ఫెయిల్ని మనం 0గా అండ్ పాస్ని 1గా ఎన్కోడ్ చేయొచ్చు, ఆర్ రివర్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఫర్ నౌ మనం ఇలా చేస్తున్నాం అనుకోండి. రియల్ వరల్డ్ డేటా అనేది ఎలా ఉంటుంది, బేసికలీ ఎవరైతే తక్కువ చదువుతారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అందుకే ఇది ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి తక్కువ చదివిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో అందుకే మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇలా ఉంటాయి. అండ్ కొంత నెంబర్ ఆఫ్ అవర్స్ దాటిన తర్వాత మనకి ఫెయిల్యూర్స్ తక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా తక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు కొద్దిగా అవుట్లయర్స్ అని అర్థం. అవుట్లయర్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉండే పాయింట్స్ అన్నమాట. ఈ పర్టికులర్ స్టూడెంట్స్ మేబీ ఎక్కువ సేపు చదివినా సరే పాస్ అవ్వలేకపోతున్నారు. ఆ రీజన్స్ అనేవి మనకి ప్రస్తుతానికి అనవసరం, బట్ ఇలాంటి స్టూడెంట్స్ అనేవి రియల్ లైఫ్లో కూడా ఉంటారు కాబట్టి జస్ట్ మనం ఒక రియల్ వరల్డ్ డేటాని అస్యూమ్ చేసుకొని ఈ పాయింట్స్ అనేవి రాస్తున్నాం అనమాట. ఈ స్టూడెంట్స్ అందరూ తక్కువ చదివారు అందుకే ఫెయిల్ అయిపోయారు. ఈ స్టూడెంట్స్ మేబీ వాళ్ళ రీజన్స్ ఏంటో మనకు తెలియదు, బట్ ఎక్కువ చదివినా సరే ఫెయిల్ అయిపోయారు అనమాట. అండ్ సిమిలర్లీ పాస్ అయిన వాళ్ళ పాయింట్స్ చూసుకున్నా సరే ఒక పాయింట్ దాటిన తర్వాత మోస్ట్లీ అందరూ పాస్ అయిపోతారు, అంటే ఎక్కువ చదివిన వాళ్ళంతా పాస్ అయిపోతుంటారు అనమాట. కానీ కొంతమంది తక్కువ చదివినా కూడా పాస్ అవుతుంటారు. మేబీ ఏదో కాపీ కొట్టేసో లేదా చాలా తెలివైన వాళ్ళు, రీజన్ ఏదైనా అవ్వచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అందుకే రియల్ వరల్డ్ బిహేవియర్ని మనం డిపెక్ట్ చేయడానికి ఇలాగైతే మనం డేటాని తీసుకుంటున్నాము. ఈ పర్టికులర్ డేటా మీద ఫర్ సపోజ్ మనం సింపుల్గా లీనియర్ రిగ్రెషన్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు గుర్తుంటే కనుక లీనియర్ రిగ్రెషన్లో మన లెర్నింగ్ మోడల్ అనేది ఏం చేస్తుంది, సింపుల్గా ఒక స్ట్రైట్ లైన్ గీస్తుంది
అది పాయింట్స్కి ఎంత వీలైతే అంత దగ్గరగా గీస్తుంది అనమాట. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ ఫెయిల్యూర్ కేసులో ఇక్కడ ఉన్నాయి అండ్ పాస్ అయ్యే కేసులో ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి లీనియర్ రిగ్రెషన్కి కనుక ఈ డేటా ఇస్తే అది ఎలాంటి లైన్ అయితే గీయొచ్చు అనమాట. ఈ లైన్ అనేది ఇక్కడ వీటికి దగ్గరగా ఉంది అండ్ వీటికి కూడా దగ్గరగా ఉంది. సో అందుకే ఇలాంటి లైన్ అయితే మనకి లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం ఇవ్వచ్చు. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ అవుట్పుట్ అనేది మనకి ఎనీథింగ్ బిట్వీన్ -∞ టు +∞ ఈ రేంజ్లో ఏదైనా అవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే ఈ లైన్ అనేది ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అలా ఎక్స్టెండ్ చేసే కొద్దీ మనకి ఈ అవుట్పుట్ వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాగా పైకి వెళ్తే మనకి +∞ వచ్చేస్తుంది. ఇలా కిందకి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకి -∞ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పాస్ అండ్ ఫెయిల్ కేసులో ఇది పాసిబుల్ కాదు. కానీ ఇన్ జనరల్ లీనియర్ రిగ్రెషన్ అవుట్పుట్ అనేది ఇలాగా దాని రేంజ్ అనేది చాలా పెద్ద రేంజ్, ఇలాగ -∞ +∞ ఇంత రేంజ్లో వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్ అనేది either 0 or 1 ఇదే కావాలి. ఆర్ ఇంకో విధంగా ఆలోచిస్తే మనకి అవుట్పుట్ అనేది 0 to 1 మధ్యలో వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఒక ప్రాబబిలిటీ స్కోర్ కింద చూడొచ్చు. అందుకే ఏం చేయాలంటే మన మోడల్ని ఎలా మాడిఫై చేయాలంటే అది 0 or 1 ఇచ్చేటట్టు అయినా మాడిఫై చేయాలి, లేదా 0 to 1 మధ్యలో ఇచ్చేటట్టయినా మాడిఫై చేయాలి. ఇలా మాడిఫై చేస్తే దాన్ని ఒక ప్రాబబిలిటీ స్కోర్ కింద మనం అనుకోవచ్చు. మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటేనే అది ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి ప్రాబబిలిటీ స్కోర్ అనేది మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ లీనియర్ రిగ్రెషన్ ఇచ్చే అవుట్పుట్ని ఒక స్పెసిఫిక్ ఫంక్షన్కి పాస్ చేసి ఆ ఫంక్షన్ అనేది మనకి ప్రాబబిలిటీ స్కోర్ ఇచ్చేటట్టు చేయగలిగితే అప్పుడు అది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది అనమాట. దాన్నే మనం సింప్లీ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటాము. మీకు కనుక గుర్తుంటే మీరు కనుక లీనియర్ రిగ్రెషన్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్రెడీ హైపోథసిస్ అంటే ఏంటో తెలుసు. ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ హైపోథసిస్ ఏంటి? హైపోథసిస్ అనేది y = θ0 + θ1x. ఓకే, ఈ హైపోథసిస్ యూస్ చేసుకొని మనం క్లియర్గా మోడల్కి చెప్తాం అనమాట, నువ్వు ఈ పర్టికులర్ లైన్ని డ్రా చెయ్యు అని చెప్పేసి. ఆర్ మోడల్ టాస్క్ ఏంటో మనం చెప్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ టాస్క్ అనేది ఏంటి? లైన్ గీయడం. ఆ టాస్క్ అనేది మ్యాథమెటికల్గా మనం ఇలా చూపిస్తున్నాం అనమాట. కానీ ఈ పర్టికులర్ కేసులో మనకి ఇది ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఎందుకంటే దీని వాల్యూ అనేది మనకి -∞ టు +∞ ఈ రేంజ్లో ఏదైనా అవ్వచ్చు. కానీ మనం ఇంట్రెస్టెడ్ ఉన్న వాల్యూస్ ఏంటి? 0 to 1 మధ్యలో ఉన్న వాల్యూస్ మనకి ఇంట్రెస్టెడ్ అనమాట. సో అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ పర్టికులర్ లైన్ ఈక్వేషన్ని మనం ఒక ఫంక్షన్కి పాస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ ఫంక్షన్ అనేది ఏం చేయాలి? ఆ ఫంక్షన్ అనేది వాల్యూ ఏ రేంజ్లో ఉన్నా సరే, అంటే -∞ టు +∞ ఇంత రేంజ్లో ఉన్నా సరే మనం దాన్ని 0 to 1కి తగ్గించేయాలన్నమాట. అలాంటి పర్టికులర్ ఫంక్షన్ని మనం కనుక్కోవాలి. ఈ ఫంక్షన్ ఏం చేయాలి? -∞ టు +∞లో ఏ వాల్యూ ఇచ్చినా సరే అది 0 to 1 మధ్యలో వచ్చేయాలి. సో ఇప్పుడు మీరు అలాంటి ఫంక్షన్ గురించి ఆలోచిస్తే కనుక మీకు చాలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి ఐడియా రావచ్చు. బట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూస్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మీకు ఈ యాక్సిస్ మీద x ఉంటుంది అండ్ ఈ యాక్సిస్ మీద f(x) ఉంటుంది. అండ్ ఈ x అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్టు -∞ టు +∞ రేంజ్లో ఏదైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి పాస్ చేస్తామో అది వాల్యూ అనేది 0 to 1 మధ్యలోనే ఇస్తుంది. కానీ ఆ వాల్యూ ఎలా ఇస్తుంది అంటే ఇలాగ ఆల్టర్నేటింగ్గా ఇస్తుంటుంది అనమాట. అంటే 0కి 1కి మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇలాంటి ఫ్లక్చువేట్ అయ్యే ఫంక్షన్స్ వద్దనమాట. -∞ టు +∞ ఎలా అయితే వాల్యూ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో మనకి సిమిలర్గా అవుట్పుట్ అనేది కూడా 0 to 1 మధ్యలో కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే మనకి 0 0 0 అలాగే మల్టిపుల్ జీరోస్ ఉన్నా పర్లేదు, కానీ మనకి ఓవరాల్గా చూసుకుంటే వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. అంటే మనకి ఇలా ఆల్టర్నేటింగ్ ఫంక్షన్ కాకుండా ఏదైనా సమ్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇలాగ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉండే ఫంక్షన్ కావాలి. అలాంటి ఫంక్షన్ ఏంటంటే మనకి సిగ్మాయిడ్. సిగ్మాయిడ్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకి -∞ టు +∞ రేంజ్లో ఏ వాల్యూ ఇచ్చినా సరే దాన్ని 0 to 1లోకి మార్చేసిద్ది అండ్ ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి చూద్దాము.
sigmoid of x, దాని ఫార్ములా ఏంటంటే 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ అనమాట. ఇప్పుడు సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళకి గ్రాఫ్ కనుక చూసుకుంటే ఎక్స్ యాక్సెస్ మీద మనకి ఎక్స్ ఉండేది అండ్ వై యాక్సెస్ మీద మనకి సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ ఉండేది అనమాట. ఈ వాల్యూ అనేది ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయ్యింది. ఆన్ వై యాక్సెస్ మనం చూపిస్తున్నాం కాబట్టి వై యాక్సెస్ మీద 0 ఇక్కడ కదా, అండ్ 1 ఎక్కడ ఉండేది, సమ్వేర్ లెట్స్ ఇక్కడ ఉంది. స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి స్లోగా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉండేది అనమాట. సో ఇలాగ ఎక్స్ యాక్సెస్ని 0.5 దగ్గర టచ్ చేసింది. ఓకే, టచ్ చేసి అలాగా 1 దగ్గర ఇలా స్టాప్ అయిపోయింది అనమాట. మనకి ఇలాగా ఎస్ షేప్డ్ కర్వ్ లాగా సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీన్నే మనం లాజిస్టిక్ రిగ్రెషన్లో వాడతాం. సింప్లీ మన హైపోథసిస్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఏంటంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ θ0 ప్లస్ θ1x. అండ్ ఇక్కడ ఆ ఫంక్షన్ ఏంటి, ఈ ఎఫ్ అనేది సిగ్మాయిడ్ అనమాట. సింప్లీ మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, సిగ్మాయిడ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ లైన్ ఈక్వేషన్ వచ్చేసి θ0 ప్లస్ θ1x. అండ్ మీకు బేసికలీ ఒక ఫీచరే ఉండాలని గ్యారంటీ ఏం లేదు, మీకు మోర్ దాన్ 1 ఫీచర్ ఉండొచ్చు. ఇన్ దట్ కేస్ ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉండేది. θ0 ప్లస్ θ1 ఇంటూ x1 ప్లస్ θ2 ఇంటూ x2 సో ఆన్ θn ఇంటూ xn, మీకు కనుక మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి కనుక. అండ్ దీన్ని సిగ్మాయిడ్ ఫార్ములాలో కనుక వేస్తే 1/1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కదా. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఈ మొత్తం ఈక్వేషన్ని వాడుతున్నాం కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ మొత్తం ఈ పవర్లో వచ్చింది అనమాట. ఇది మన హైపోథసిస్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. మీరు ఇంటర్నెట్లో చూస్తే కనుక θ ట్రాన్స్పోజ్ ఎక్స్ అని కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా జస్ట్ మ్యాథమెటికల్ నొటేషన్ ఫర్ దిస్. ఓకే, సో మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఐడియా ఉంటే ఇది క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఈ పర్టికులర్ హైపోథసిస్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బేసికలీ ఇక్కడ మనం లీనియర్ రిగ్రెషన్ హైపోథసిస్ నుంచి మనం డిరైవ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ హైపోథసిస్ ఏంటి, ఆ వాల్యూ అనేది -∞ టు +∞ రేంజ్లో ఉండిద్ది. మనకు అది అవసరం లేదు, మనకి జస్ట్ 0 to 1 రేంజ్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ప్రాబబిలిటీ స్కోర్ కింద ఇంటర్ప్రిట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. సో అందుకోసమే మనం 2 ఫీచర్స్ ఉండే ఫంక్షన్ కావాలనుకుంటున్నాము. ఆ 2 ఫీచర్స్ ఏంటి, ఈ -∞ టు +∞ రేంజ్ని 0 to 1 మధ్యలోకి తెచ్చే ఫంక్షన్ ఒకటి కావాలి. అండ్ ఇంకా సెకండ్ ఫీచర్ వచ్చేసి ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో ఆ రెండు ఈ పర్టికులర్ సిగ్మాయిడ్ అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనం ఈ సిగ్మాయిడ్ని యూస్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆ సిగ్మాయిడ్ యూస్ చేసుకున్నాక మన హైపోథసిస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఓకే, తర్వాత వీడియోలో మీకు లాస్ ఫంక్షన్ అండ్ ఇంకా ఆప్టిమైజర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బేసికలీ ఇన్ ఎనీ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం మీకు ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ వీడియోస్లో కూడా చెప్పాను. మీకు 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హైపోథసిస్, సెకండ్ వచ్చేసి లాస్ ఫంక్షన్ అండ్ థర్డ్ వచ్చేసి ఆప్టిమైజర్. సో ఈ 3 అయిపోయాక మీకు లాస్ట్లో ఎవాల్యుయేట్ చేయడానికి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ కూడా ఉంటాయి. ఓకే, హైపోథసిస్ అనేది మనం మోడల్కి ఏం చేయాలో అనేది చెప్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా మోడల్కి ఇలాంటి ఎస్ షేప్డ్ గ్రాఫ్ ఒకటి గీయాలని చెప్తాం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలాంటి గ్రాఫ్ ఒకటి గీస్తుంది అనుకోండి, అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనకి సింపుల్లీ ఇది క్లియర్గా ఫెయిల్ అని చెప్తుంది అండ్ ఇక్కడ పాస్ అని చెప్తుంది. బట్ ఈ మధ్యలో వచ్చిన వాటికి ఇది కొద్దిగా ప్రాబబిలిటీ స్కోర్ ఇచ్చింది అనమాట. ఇఫ్ ప్రాబబిలిటీ స్కోర్ లెస్ దెన్ 0.5 అప్పుడు అంటే మనం ఒక థ్రెష్ హోల్డ్ ఫిక్స్ చేయొచ్చు. ఆ థ్రెష్ హోల్డ్ కన్నా తక్కువ అయితే మనం అది ఫెయిల్ అని చెప్పొచ్చు అండ్ ఎక్కువ అయితే పాస్ అని చెప్పొచ్చు అనమాట. ఇలా అయితే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ని యూస్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. బై బాయ్.